అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మార్కండే కార్ బజార్ అండి. మన అడ్రస్ వచ్చేసి బోడుప్పల్ పిల్లర్ నెంబర్ 56 అడ్రస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి బోడుప్పల్ కమాన్ లోపల నుంచి కూడా దారి ఉంది. కమాన్ లోపల ఎంటర్ కాగానే కేశవ్ నగర్ కాలనీ అని కమాన్ వస్తుంది. లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో మనది ఒక జస్ట్ 200 మీటర్స్ ఆఫీస్కి వస్తే పెద్ద గేట్ ఉంటుంది, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది. అదే మన ఆఫీసు. మీరు అది కాకుండా గూగుల్లో కొట్టుకోవచ్చు మార్కండేయ కార్ బజార్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు టోటల్ డైరెక్షన్ మొత్తం చూపించేస్తుంది. అదే అండి. నెక్స్ట్ అండి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని మళ్ళీ వస్తున్నాం. ఇప్పుడు 3 డేస్ నుంచి వీడియో చేయలేము మేము. ఎందుకంటే లోపల కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది అన్ని డిస్టర్బెన్స్ కస్టమర్కి అయితే చెప్పేసి మేము ఏ వీడియో చేయలేదు 3 డేస్ నుంచి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు సండే వచ్చే కార్ మేళా కోసం ఇప్పుడు అన్ని వెహికల్స్ రివ్యూ చేపిస్తున్నాము. ఒక్కొక్క వీడియో చూపిస్తాము, మీరు చూడండి. ఇక మీరు ఇంకోటి ఆఫీస్ కూడా చూస్తున్నారు. మీరు కన్స్ట్రక్షన్ వల్ల అయిపోయిన 3 డేస్ నుంచి మనం లోపల ఇంటీరియర్ వర్క్ కానీ అట్లాంటి చిన్న చిన్న వర్క్ చేయించుకుంటున్నాం. దానివల్ల వీడియో చేయలేకపోయినాం. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. ఓకే అండి. దాదాపుగా 4 to 5 డేస్ నుంచి మేము ముందుకి వీడియో చేయలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఆఫీస్ కన్స్ట్రక్షన్. సరే నుంచి అక్కడ చూసుకోవచ్చు, మనము కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. దాదాపుగా 80% వరకు టోటల్ కంప్లీట్ అయింది. దీని కారణం వల్లనే మనము వీడియో చేయలేకపోతున్నాం. మీదికి నేను నెక్స్ట్ డే సోమవారం నుంచి కూడా ప్రతి ఒక్క వీడియో మేము తేలేకపోతే మీ ముందు చేస్తాను. డైలీ ఒక 3 కార్లు మీ ముందు తెస్తానండి. 3 కార్లు మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. అన్ని వెహికల్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంటాయి. నేను ప్రతి ఒక్కరి వెహికల్ చెక్ చేస్తాను. మేము చెక్ చేసిన తర్వాతనే మన ఆఫీస్ లో ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదండి. మీకు కావాలంటే మెకానిక్ తెచ్చుకోండి వెహికల్ చెక్ చేసుకోండి. మేము ఎలా చెప్తున్నామో ఆ మెకానిక్ కూడా మీకు అలానే చెప్తారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏముండో. ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లం మీరు చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది. 2012 పైన ప్రతి ఒక్క వెహికల్ కి మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ప్రస్తుతానికి ఫైనాన్స్ చేస్తున్నాము. ఏపీ వాళ్ళకి ఇంకా లోన్ చేస్తలేమండి. ఎందుకంటే దానికి కొంచెం ట్యాక్స్ ఇవ్వడం వల్ల మనం లోన్ చేయలేకపోతున్నాము. అది త్వరలో చేస్తున్నామండి. మనము త్వరలో కూడా ఏపీలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మొన్న ఒక 3 డేస్ కూడా మేము ఏపీలో ఉండి వచ్చే ఒక ప్లేస్ కోసం మనం కనెక్ట్ అవుతున్నామండి. అది విజయవాడన వైజాగ్ అని ఇంకా మేము అందుబాటులో చూస్తున్నాం ఆ ప్లేస్. అలాగే ఒక 2 ప్లేస్లు విజయవాడలో చూస్తాము, వైజాగ్ లో ఒక ప్లేస్ చూస్తాము. కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. నాకు తెలిసి ఇంకో 1 month లో మొత్తం కంప్లీట్ చేస్తామండి. అక్కడ ప్లేస్ అని సెటప్ చేస్తున్నాము. ఒకవేళ సెట్ అయిందనుకో మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు యూట్యూబ్ లో కూడా మీకు లొకేషన్ పెడతాను. అది మీరు అక్కడ రావచ్చు. ఏపీ వాళ్ళు కూడా దగ్గర డైరెక్ట్ వైజాగ్ విజయవాడ ప్లేస్ ఏదో ఒకటి తీసుకున్నాము. అక్కడ డైరెక్ట్ వచ్చి అక్కడ వెహికల్ వాళ్ళు కొనుక్కోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఉప్పల్లో ఉంటుంది బ్రాంచ్. ఉప్పల్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఏపీ వాళ్ళు ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు క్లియర్ గా చెప్తాను. అక్కడ వచ్చి ప్రతి ఒక్క వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేదండి. మీ మీ సపోర్ట్ వల్లనే మనం ఈ స్థాయికి రావడం జరిగిందండి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా వెహికల్ చాలా చేపుతున్నాము. ఇంకా ఆ విధంగా కాకుండా అది ఇప్పుడు కార్లే కాకుండా కూడా ఇంకా టాటా ఏసీలు కానీ కమర్షియల్ వెహికల్స్ డీసీఎంల కానించాలి బస్సులు, అశోక్ లైన్ వెహికల్స్, బొలెరో వెహికల్స్, చిన్న మినీ బస్సులు, ట్రావెల్స్ బస్సులు మీ ముందుకి త్వరలో మీ ముందు తేబోతున్నాను. మీకు సపోర్ట్ మీకు కావాలని కోరుకుంటున్నామండి. మీ దగ్గర ఉన్న కమర్షియల్ వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు కూడా మా దగ్గర తీసుకురావచ్చు. అది ఇంకా మేము ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేస్తాను. చేసిన తర్వాత మీరు వెహికల్ తీసుకొని మా దగ్గర పెట్టండి. మేమే సేల్ చేస్తామండి. సో ఈ కార్ మేళా ప్రతి ఆదివారం కార్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కార్ మేళా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ రేట్లతో పాటు దాదాపుగా 100 పైన వెహికల్స్ తేవడమే కార్ మేళా అండి. ఇంకోటి ఏంటంటే ఈ కార్ మేళలో కూడా ఇమ్మీడియట్ ఫైనాన్స్ ఉంటుంది. మా దగ్గర ఇమ్మీడియట్లీ మేము అగ్రిమెంట్ చేసుకుంటాము. ఫైనాన్స్ ఇమ్మీడియట్ ఇచ్చేస్తామండి. ఎలాంటి టెన్షన్ లేదు. ఒక 2 డేస్ తర్వాత మీకు వెహికల్ అండర్ చేస్తాను. సో మీరు వెహికల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేదండి. మీరు ఇంకోటి ఏంటంటే మీకు లొకేషన్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్ అండి. పిల్లర్ నెంబర్ 56 దగ్గర అండి. ఉప్పల్ చెరుకట్ట ఉంటుంది. చెరుకట్ట దాటంగానే అంకుర్ హాస్పిటల్ ఉంటుంది. అంకుర్ హాస్పిటల్ దగ్గరనే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. ఆ 56 దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి. డైరెక్ట్ అటెండ్ వస్తే మన ఆఫీస్ అనిపిస్తుంది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మార్కండేయ కాపారం కొడితే లొకేషన్ రావచ్చు అండి. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. లింక్ లో మన 2 నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్ కి వాట్సాప్ లో ఆయన పెట్టండి. లొకేషన్ షేర్ చేస్తాను. లేదంటే ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు లొకేషన్ మీరు క్లారిటీ మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. మీకు క్లారిటీ చెప్తారు. ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆదివారం కార్ మేళలో ఉన్న వెహికల్స్ మొత్తం ఒక్కొక్క వెహికల్ రివ్యూతో పాటు డేట్ కన్ఫర్మ్ చేస్తాను. చూసుకోవచ్చు మీరు. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ అండి. టాప్ అండ్ వేరియంట్ వెహికల్, జెడ్డీఐ వేరియంట్ అండి. డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి. మన ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు. 1,16,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,40,000 అండి. 4,40,000. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. 5 సీల్ టైర్ ఉన్నాయి. దీనికి సీల్ టైర్ ప్లస్ అలై వీల్స్ ఉంటాయండి.
టాప్ అండ్ వేరియంట్ వెహికల్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓకే, మన వెహికల్ చూసుకోవచ్చండి. మారుతి ఎస్టీలో అండి, ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటది. లోకల్ మంచి వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 85,000 తిరిగిందండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2007 అండి. 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం 1,10,000 అండి. మన వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి, విఎక్స్ఐ వేరియంట్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం, 96,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,50,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి, విఎక్స్ఐ వేరియంట్ వెహికల్. మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి ఆల్టో అండి, జస్ట్ 60,000 తిరిగింది బండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,05,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. చాలా నీట్ గా ఉంది వెహికల్. టైర్లో సీల్ టైర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇలాంటి వర్క్ లేదు వెహికల్ లో, నేను మొత్తం చెక్ చేయడం జరిగింది. కలర్ గ్రే కలర్ అండి, ఇది బ్లాక్ కాదు, గ్రే. మన వెహికల్ చూసుకోవచ్చు, టాప్ అండ్ వేరియంట్ వెహికల్ అండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ స్పోర్ట్స్ ఆప్షన్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2019 అండి. 2019 మోడల్ వెహికల్. జస్ట్ 68,000 తిరిగింది వెహికల్. చాలా బాగుంది వెహికల్, డీజిల్ వెహికల్. ఫుల్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ ఉంటుంది, ప్లస్ అలా వీల్స్ ఉంటాయండి. ఈ వెహికల్ 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 9,50,000 అండి. ఫైనాన్స్ లో అవైలబుల్ ఉంది వెహికల్ కి. వెహికల్ చాలా బాగుంది, జెన్యున్ వెహికల్, చాలా స్టాండర్డ్ వెహికల్ అండి. 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ లో. మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి, విఎక్స్ఐ వేరియంట్ వెహికల్, పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 అండి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 3,95,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. వెహికల్ చాలా జెన్యున్ అండి, చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ ఇది. ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ కి. 2014 స్విఫ్ట్ డిజైర్ అండి, 90,000 తిరిగింది. మన వెహికల్ చూసుకోవచ్చండి, మహీంద్రా XUV 500 అండి, W8 వేరియంట్. W8 ఈ వెహికల్ 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ చాలా బాగుంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,10,000 తిరిగింది. వెహికల్ వద్ద జెన్యున్ అండి, చాలా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,50,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చు, టాటా నానో అండి, 2009 మోడల్, 2009 పెట్రోల్ వర్షన్ వెహికల్, జస్ట్ 40,000 తిరిగింది వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 65,000 అండి. చాలా చిన్న ఫ్యామిలీ చాలా బాగుంటుంది, తక్కువ బడ్జెట్ లో ఉంది వెహికల్ ఇది. ఏసీ కూడా ఉంటుంది దీంట్లో వెహికల్ లో. ఏసీ కూడా ఉంది వెహికల్ లో. మన వెహికల్ చూసుకోవచ్చు, చెవలెట్ బీట్ అండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనం 1,00,000 తిరిగిందండి వెహికల్ ఇది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,45,000 అండి. వెహికల్ మన జెన్యున్ వెహికల్, చిన్న చిన్న మైనర్ ఉన్నాయి కానీ చాలా బాగుంది, చిన్న చిన్న డెంటింగ్ ఉంది అంతే. వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, మన వెహికల్ చూసుకోవచ్చు అండి, టాటా విస్టా అండి, ఫార్జెట్ ఇంజన్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2015 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగిందండి. వెహికల్ జెన్యున్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,00,000 అండి, 2 lakhs. వెహికల్ చాలా బాగుంది, ఫార్జెట్ ఇంజన్, వైట్ కలర్ అండి, చాలా బాగుంటుంది వెహికల్. 2015 టాటా విస్టా. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, హుండై i20 డీజిల్ వేరియంట్ వెహికల్ అండి, స్పోర్ట్స్ అండి. చాలా బాగుంది వెహికల్. వెహికల్ మొత్తం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగిందండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 అండి. వెహికల్ జెన్యున్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 3,90,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి. వెహికల్ చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ టైర్లో చూసుకోవచ్చు, 50% టైర్లు ఉన్నాయి. మంచి మైలేజ్ ఇస్తుందండి, డీజిల్ లో 20 to 25 మైలేజ్ వస్తుంది. హుండై i20 అండి. మన వెహికల్ చూసుకోవచ్చు, బొలెరో క్యాంపర్ అండి, కమర్షియల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం, జస్ట్ 35,000 తిరిగిందండి. వెహికల్ చాలా బాగుంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 అండి, బొలెరో క్యాంపర్ అండి. బ్యాక్ సైడ్ నుంచి
మంచి లగేజ్ వేసుకోవచ్చు. లోపల కూడా చాలా స్పేస్ ఉంటుంది లోపల. మంచి లగేజ్ బాగుంటుందండి. బొలెరో క్యాంపర్ అండి, గోల్డ్ విఎక్స్ అండి. వెహికల్ లోపల చూసుకోవచ్చు. లోపల 5 సీటింగ్ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 7,60,000 అండి. ఫైనాన్స్ లో అవైలబుల్ ఉంది. ఓకే, మన వెహికల్ చూసుకోవచ్చండి. మారుతి షిఫ్ట్ అండి, ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. డీజిల్ వెహికల్ చాలా తక్కువ దొరకవు ఇక్కడ. చాలా బాగుంది వెహికల్ మాత్రం. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 75,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 5,80,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. ఆటోమేటిక్ డీజిల్ అండి, షిఫ్ట్ వీడిఐ. మన వెహికల్ చూసుకోవచ్చండి, టొయోటా ఇన్నోవా అండి, జిఎక్స్ అండి, 8 సీటర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,80,000 తిరిగిందండి. వెహికల్ మాత్రం జెన్యూన్ ఉంది. చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, చేయించుకోవాలి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,50,000 అండి. ఏం లేదు సార్, కొంచెం లైట్ గా చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే, చిన్న ఉన్నాయి, చేపించుకోవచ్చు. వెహికల్ మాత్రం జెన్యూన్ అండి, ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. కొంచెం లైట్ గా ఉన్నాయి అంతే, ఏం కాదు, చేపించుకోవచ్చు. టైర్లు కూడా సూపర్ ఉన్నాయి. టైర్లు 50% పైన టైర్లు ఉంటాయండి. పైన కూడా నీట్ గా ఉంది, ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చండి, సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి, మారుతి వ్యాగనర్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 95,000 తిరిగింది. వెహికల్ మాత్రం జెన్యూన్ అండి, చాలా బాగుంది. సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం 2,35,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి రిజ్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2010. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1 లాక్ తిరిగిందండి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,05,000. మారుతి రిజ్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. టైర్లు 90% టైర్లు ఉన్నాయి, 4 టైర్లు. మన వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి ఎస్ క్లాస్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్, ఆల్ఫా వేరియంట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 అండి. ఈ వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1 లాక్ తిరిగిందండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 7,20,000. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి. డీజిల్ వర్షన్ వెహికల్. ఇవి అలా వీల్స్ ఉంటాయి, ప్లస్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో అండి, 2011 డీజిల్ వర్షన్ వెహికల్. ఇది చాలా నీట్ గా ఉందండి వెహికల్. టైర్లు కూడా 80% టైర్లు ఉన్నాయి. దీని ధర వచ్చేసి 2,80,000. డీజిల్ వర్షన్ అండి, ఇది 2011 మోడల్. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ అండి, జెన్యూన్ రీడింగ్ అది, చాలా బాగుంది వెహికల్ మాత్రం. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చండి, ఫోర్డ్ ఐకాన్ అండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది, స్టాండర్డ్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2003 అండి. అలా ఇంకా 2 మంత్స్ పేపర్స్ ఉన్నాయి, చేయించుకోవాలి పేపర్స్. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1 లాక్ తిరిగిందండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం 65,000. ఒరిజినల్ పెయింట్, షోరూమ్ పెయింట్ ఉంది వెహికల్ ఇప్పటివరకు కూడా. టైర్లు దాదాపు 80% టైర్లు ఉన్నాయి. మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి ఆల్టో అండి, ఎల్ఎక్స్ఐ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 99,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి, సింగిల్ ఓనర్ కారు. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,40,000 అండి. 2011 మోడల్, 2011 మోడల్. రేట్ వచ్చేసి 1,40,000. మన వెహికల్ చూసుకోవచ్చండి, ఫోర్డ్ ఫిగో అండి, 2011లో రిజిస్టర్ అయింది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగిందండి. డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,25,000 అండి. చాలా బాగుంటుంది వెహికల్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కి, టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ అండి. ఫోర్డ్ ఫిగో టైటానియం బ్లాక్ కలర్ అండి, చాలా బాగుంటుంది వెహికల్. మన వెహికల్ చూసుకోవచ్చండి, చివరైట్ బీట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం, 85,000 తిరిగింది. వెహికల్ కూడా చాలా బాగుందండి వెహికల్, డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,45,000 అండి. 2012 బీట్ డీజిల్. మన వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి ఎక్స్ప్రెస్ కో అండి, పెట్రోల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 30,000 తిరిగిందండి వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2021. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం
4,25,000 అండి. వెహికల్ చాలా బాగుంది. ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి. ఏమవసరం ఓకే. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి ఆల్టో అండి, ఎల్ఎక్స్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 70,000 తిరిగింది వెహికల్ ఇది. ఈ వెహికల్ రేట్ వచ్చి కేవలం 2,10,000 అండి. టైర్లు కూడా 80% టైర్లు ఉన్నాయి. 2013 మారుతి ఆల్టో. మన వెహికల్ చూసుకోవచ్చు. చెవరోలెట్ బీట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అండి. మన వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు. 85,000 తిరిగింది. బ్లాక్ కలర్ అండి, బీట్ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,45,000 అండి. వెహికల్ చాలా బాగుంది. టైర్లో దాదాపు సీల్ టైర్లు ఉన్నాయి, మొత్తం 4 టైర్లు. మన వెహికల్ చూసుకోవచ్చు. ఇప్పుడే వచ్చింది వెహికల్ ఇది. చెవరోలెట్ స్పార్క్ అండి. జస్ట్ 23,000 తిరిగిందండి వెహికల్ ఇది. సింగిల్ ఓనర్ కారు. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అండి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,40,000 అండి. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. జస్ట్ 23,000 తిరిగింది వెహికల్. టైర్లో దాదాపు 80% టైర్లు ఉన్నాయి. ఒక చిన్న ఫ్యామిలీ చాలా బాగుంటుంది వెహికల్ ఇది. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. మారుతి వ్యాగనర్ అండి, సింగిల్ వేరియంట్ వెహికల్. మంచి బాగుంటుంది, చాలా హైట్ ఉంటుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 అండి. ఈ వెహికల్ రీడింగ్ చూసుకుంటే మనం 60,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,75,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చు. చెవరోలెట్ స్పార్క్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2008 అండి. ఈ వెహికల్ కి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 95,000 అండి. చిన్న బడ్జెట్, లక్షల బడ్జెట్ తీసుకోవచ్చు. చాలా బాగుంది వెహికల్ మాత్రం. చెవరోలెట్ స్పార్క్ అండి, 2008. పేపర్స్ వచ్చేసి 2027 వరకు ఉన్నాయి. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. మారుతి సెలీరియో అండి, డీజిల్ వేరియంట్ వెహికల్, వీడియో వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం. 90,000 తిరిగింది వెహికల్. వెహికల్ చాలా జెన్యూన్ ఉంది, బాగుంది వెహికల్. మొత్తం చెక్ చేశాను. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,85,000 అండి. ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మంచి మైలేజ్ వస్తుంది బండి. 20+22-25 మైలేజ్ వస్తుందండి వెహికల్ అది. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. మారుతి రిజ్ అండి, ట్యాక్స్ పేడ్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగింది వెహికల్. వెహికల్ మాత్రం సింగిల్ ఓనర్ కారు. వెహికల్ చాలా బాగుంది. చిన్న చిన్న అవుట్లుక్ కొంచెం అంటే చిన్న చిన్న కలర్ షేడ్ అయింది బయట పెట్టడం వల్ల. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,35,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ వీడియో అండి, 2015 మోడల్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,85,000 అండి. 4,85,000 స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్. మన వెహికల్ చూసుకోవచ్చు. ఈకో స్పోర్ట్ అండి, ఫోర్డ్ ఈకో స్పోర్ట్. ఈ వెహికల్ బేసిక్ 2 ఇయర్ బ్యాగ్స్, 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కి. ఈ వెహికల్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2017 అండి. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగిందండి. వెహికల్ చాలా చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 5,90,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మంచి కలర్, బాగుంటుంది వెహికల్ ఇది. ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ కి. 2017 అండి, ఈకో స్పోర్ట్. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి ఆల్టో అండి, ఎల్ఎస్ఐ వేరియంట్ వెహికల్, సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 79,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,05,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. వోల్క్స్వాగన్ పోలో అండి, కంఫర్ట్ లైన్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2019 అండి. జస్ట్ 1 లాక్ తిరిగింది. డీజిల్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 5,50,000 అండి. ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. అలా వీల్స్ ఉంటాయి ఎక్స్ట్రా. టైర్లు 50% టైర్లు ఉన్నాయండి. 2019 డీజిల్ వెహికల్, 5,50,000. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. i10 ఎరా అండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2009 అండి. ఈ వెహికల్ పేపర్లు అయిపోయినాయి, నేనే పేపర్లు చేయిస్తాను మీకు. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,65,000. ఒక 5 సంవత్సరాలు పేపర్లు చేసి నేను ఇస్తానండి వెహికల్ కి.
మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి ఏ స్టార్ అండి, విఎక్స్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 అండి. 2012లో రిజిస్టర్ అయింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011, 2012 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 80,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,55,000. పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి ఇది. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, చెవరోలెట్ బీట్ అండి, పెట్రోల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 అండి. మన వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు, జస్ట్ 75,000 తిరిగింది వెహికల్ ఇది. వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 2,40,000 అండి. 2,40,000. 2016 అండి, పెట్రోల్ వర్షన్ వెహికల్, చెవరోలెట్ బీట్. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, చెవరోలెట్ స్పార్క్ అండి, 2007 మోడల్, 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి 85,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 95,000 అండి. వెహికల్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఈ వెహికల్ టైర్లు వచ్చేసి 80% టైర్లు ఉంటాయి. వెహికల్ నెంబర్ చాలా బాగుందండి, 4646 వెహికల్ నెంబర్. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, మారుతి ఆల్టో అండి, కేటన్ వెహికల్, విఎక్స్ఐ వేరియంట్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2010 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 52,000 తిరిగింది. వెహికల్ చాలా బాగుంది, కేటన్ చాలా లాంగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది వెహికల్, సీటింగ్ కూడా బాగుంటుంది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,40,000 అండి. ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ టైర్లు కూడా ఫ్రంట్ ఒక 50% టైర్లు ఉంటాయి, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 30% ఉంటాయి. సీటింగ్ కెపాసిటీ చాలా బాగుంటుందండి, డిస్టెన్స్ చాలా బాగుంటుంది. మన వెహికల్ చూసుకోవచ్చండి, మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి, 2021, 2022లో రిజిస్టర్ అయిందండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 40,000 తిరిగింది. వెహికల్ మాత్రం చాలా జెన్యూన్ అండి, చాలా పర్ఫెక్ట్ ఉంది కండిషన్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 6,65,000 అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. స్విఫ్ట్ డిజైర్ అండి, విఎక్స్ఐ వేరియంట్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి ఇది. టైర్లు కూడా ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా 50% పైన టైర్లు ఉన్నాయండి. మన వెహికల్ చూసుకోవచ్చు, స్కోడా రాపిడ్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014, 2015లో రిజిస్ట్రేషన్ అయింది. ఓన్లీ డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగిందండి. డాక్టర్ వెహికల్. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 4,10,000 అండి, 4,10,000. ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ కి. అలా వీల్స్ ఉంటాయి, టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి, 4 సీల్ టైర్లు ఉన్నాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కి. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, ఫియట్ లీనియా. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అండి. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,00,000 తిరిగింది వెహికల్ కి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,85,000 అండి, 2012 మోడల్ వెహికల్. మన వెహికల్ చూసుకోవచ్చు అండి, టాటా మాంజా అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2010 అండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,15,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,35,000 అండి. టాటా మాంజా డీజిల్ వేరియంట్ వెహికల్. టైర్లు కూడా దాదాపు 50% టైర్లు ఉన్నాయండి, ప్లస్ అలా వీల్స్ ఉన్నాయి. మంచి మైలేజ్ వస్తుంది, 20 వరకు మైలేజ్ వస్తుందండి. చాలా బాగుంటుంది వెహికల్, క్వాడ్రంజర్ ఇంజన్, చాలా బాగుంటుంది. ఓకే, మన వెహికల్ చూసుకోవచ్చు అండి, హుండై i10 అండి, ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011. మన ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు, 80,000 తిరిగిందండి. వెహికల్ వద్ద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి, i10 వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 2,10,000 అండి. వెహికల్ జెన్యూన్ చాలా బాగుంది, వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, బ్లూ డ్రైవ్. మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి ఆల్టో అండి, ఎల్ఎక్స్ఐ వేరియంట్ వెహికల్. వెహికల్ సింగిల్ ఓనర్ కార్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2010 అండి. మన వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు, 65,000 తిరిగిందండి. వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, 1 రూపీ వర్క్ లేదు వెహికల్ లో. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,35,000 అండి, 2010 మోడల్. టైర్లు దాదాపు 80% టైర్లు ఉన్నాయి. ఓకే, మన వెహికల్ చూసుకోవచ్చు అండి, చెవరోలెట్ బీట్ అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. వెహికల్ మీద పర్ఫెక్ట్ ఉంది వెహికల్, జెన్యూన్ ఉందండి వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకా ఈ టైర్లో దాదాపు వేయించి ఒక 100 తిరిగినాయి అంతే వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 అండి, డీజిల్ వేరియంట్ వెహికల్. మంచి మైలేజ్ వస్తుంది, 20 నుంచి 25 మైలేజ్ వస్తుందండి వెహికల్ ఇది.
సీల్ టైర్ 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,80,000 అండి. చాలా బాగుంది వెహికల్ మాత్రం. ఎవరైనా తీసుకోవాలంటే తొందరగా తీసుకోవచ్చు రేపు మార్నింగ్. మన వెహికల్ చూసుకోవచ్చు అండి. ఆల్టో K10 వెహికల్, ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం 65,000 తిరిగింది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం 1,70,000 అండి. 2012 ఆల్టో K10 ఇది. ఈ వెహికల్ చూసుకోవచ్చు అండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి. 2.4 G వర్షన్ 7 సీటర్ వెహికల్ అండి. వెహికల్ మాత్రం జెన్యూన్ వెహికల్, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి. ఆటోమేటిక్ డీజిల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2021 అండి. మనం వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు 38,000 తిరిగింది. టైర్లో దాదాపు 80% పైన టైర్లు ఉంటాయండి. వెహికల్ వల్ల జెన్యూన్ కండిషన్ ఉంది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021 అండి. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి 22 lakhs చెప్తుండే ఓనరు. 22 లక్షలు అండి. ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది.